హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం. ఈరోజు నేను చూపించబోతున్న వీడియో వంటగదిలో దీపం, అలాగే తెలంగాణ స్పెషల్ సర్వపిండి టిఫిన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను కిచెన్ ప్లాట్ఫామ్ని ఏ రోజుకి ఆ రోజు నీట్గా శుభ్రం చేసుకుంటా అండి. ఇలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ మనకుండే హడావిడికి పనులన్నీ తొందరగా అయిపోతాయి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, మనం ఆఫీసెస్కి వెళ్తాము, ఎంత హడావిడిగా ఎంత బిజీగా ఉంటామో. కాబట్టి ముందు రోజునైతే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా కడుక్కొని ఉంటే మార్నింగ్ మనం కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ అంతా నీట్గా ఉంటుంది, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే నేను దీపం కూడా పెట్టుకుంటాను. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా దీపం పెట్టుకోవడం వల్ల ఇంటికంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా దీపం పెట్టడం కోసమైనా మనం కిచెన్ ప్లాట్ఫామ్ని రోజుగా క్లీన్గా పెట్టుకుంటాము. నచ్చితే మీరందరూ ట్రై చేయండి. ఇలా చూడండి ఎంత బాగుందో నీట్గా. ఆ తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే అవిసె గింజలు 1 టీ స్పూన్ అండి, అవి వేరే గిన్నెలో వేసుకొని కడిగి నానబెట్టుకుంటాను. ఈ జీలకర్ర మెంతులు అయితే డే బై డే తాగుతాను. ఈ అవిసె గింజలు మాత్రం డైలీ ఇలా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగేసి దాంట్లో కొంచెం పెరుగు కలుపుకొని తింటా అండి. ఇలా తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు గ్రోత్ కూడా పెరుగుతుంది, హెల్త్కి కూడా మంచిది. జీలకర్ర మెంతుల వాటర్ని ఇలా ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలా మరిగించుకొని అవి కూడా తాగేస్తాను. ఇప్పుడు సర్వపిండి రెసిపీలోకి వస్తే 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడు శనగపప్పును ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. అలాగే మనం తినే ఉప్పు కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి బాగా ముందే కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కేజీ పిండి, అది పెద్ద గ్లాస్తోని 2 గ్లాసెస్ వేసుకున్నాను, అది 1/2 కేజీ పిండి అండి. వేసి పిండిని ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ వేసి ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఈ సర్వపిండి రెసిపీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాలకి వేడివేడిగా తినాలనిపిస్తుంది. అప్పుడు ఈ సర్వపిండి మంచి చాయిస్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇది చేసుకొని తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది సర్వపిండి గిన్నె అండి. ఒక 2 గరిటెల ఆయిల్ని అయితే నేను వేసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా అడుగు భాగాన మాత్రమే ఇలా పెట్టుకోవాలి. నేను జీలకర్ర మెంతుల వాటర్ తాగుతా అని చెప్పినా కదండి, ఎందుకంటే మనం డైలీ తీసుకునే ఆహారంలో షుగర్ కంటెంట్ ఎంతో కొంత మనకి వెళ్తుంది. అది తగ్గించుకోవడానికి ప్లస్ మనకి ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉండడానికి మన బాడీలో ఏమైనా వేస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది, మనం బరువు కూడా తగ్గుతాం, మన హెల్త్కి కూడా మంచిది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి నేను డే బై డే ఈ జీలకర్ర మెంతుల వాటర్ని తాగుతాను. సర్వపిండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు భాగాన మాత్రమే అలా పెట్టుకొని మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేసుకుంటున్నా అండి. మనం పైన వేసిన నూనె కింది వరకు వెళ్ళి సర్వపిండి మంచిగా కాలుతుంది. అలా స్టవ్ పైన పెట్టుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ ఇవ్వండి. కొంచెం కాలిన తర్వాత ఇలా సైడ్స్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి, అట్లయితే మంచిగా కాలుతుంది సర్వపిండి. చూడండి ఫ్రెండ్స్, అలా తిప్పుకొని కాల్చుకున్నాను. చూడండి సర్వపిండి ఎంత మంచిగా ఉందో. ఈ వీడియోలో
నేను మీ అందరికీ ఉపయోగపడే విషయాలనే షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా తప్పకుండా ఇవన్నీ ఫాలో అవుతాను. మీరు కూడా కుదిరితే ఫాలో అవ్వండి. అదిగో సర్వపిండి ఎంత బాగా వచ్చిందో చూడండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.